ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్బీ కీపింగ్. నేను మీ సాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బాక్సులు షిఫ్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్. వీడియో మొత్తం చూస్తేనే టాపిక్ అనేది అర్థమవుతుంది. ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బాక్స్లోనే ఈ ఫారెస్ట్ ఏరియా నుంచి తీసేస్తున్నాం మనం. ఎందుకో మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకు చేస్తున్నాం ఈ నుంచి మనం అన్నది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఓన్లీ పొలం నింపుతుంది. పొలం నింపితే మనకు హనీ అనేది కూడా వస్తలేదు ఇక్కడ. కాబట్టి మన బాక్సెస్ అన్నీ అక్కడ షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే ఓన్లీ పొలం నింపే వరకు ఏంటంటే మన హనీ అనేది అయితే లేదు. అలాగే బీస్ అయినా ఇంక్రీజ్ అవుతాయి అనుకుంటే బీస్ అనేవి పెరుగుతాయి కావచ్చు అనుకుంటే బీస్ కూడా పెరుగుతలేవు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇక్కడి నుంచి బాక్సెస్ అన్నీ నల్గొండ షిఫ్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏంటంటే అక్కడిక్కడ తిరగడానికి కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఈ బాక్సెస్ అన్నీ మనం క్లోజ్ చేసి మార్నింగ్ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోవడం ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ మనం బాక్సెస్ అన్నీ లోడ్ చేసి నల్గొండ తీసుకువెళ్తున్నాం. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ట్రాలీ కూడా తీసుకొచ్చేసినాం. మనకి ట్రాలీ కూడా తీసుకొచ్చేసినాం ఆల్రెడీ మన అన్న వాళ్ళది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ట్రాలీ నేను సాయంత్రం వచ్చేసి ప్యాకప్ చేసిన టోటల్ ఎలా ప్యాక్ చేసిన చూడండి ఫ్రెండ్స్. చుట్టూ టేప్ వేసేసి మొళ్ళు కొట్టేసినాం ఫ్రెండ్స్, బీస్ అనే బయటికి రాకుండా. చూసారు కదా, బీస్ అనే ఏ బాక్స్ కూడా బయటకు రావు. ఇప్పుడు ఏ బాక్స్లోనే బీస్ అనే బయటకు రావు ఫ్రెండ్స్. క్లోజ్ చేసేసినాం మొత్తం మనం. చూసారు కదా, ఇది చుట్టూ మొత్తం టేబు మన క్లీన్ ఎక్స్క్యూటర్ పైన వేసేసినాం. అలాగే మొత్తం మూలలు కొట్టి ఫ్రేమ్లు అన్నీ కదలకుండా చేసేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ట్రావెలింగ్ అయ్యేటప్పుడు బీస్ అన్నీ అటు ఇటు ఊగకుండా డిస్టర్బ్ కాకుండా మనం ఫ్రేమ్ల దగ్గర మూలలు కొట్టేసి కదలకుండా పెట్టేసినాం. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం జాలి పైన సందు ఉంటుంది ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళొచ్చి మన వెళ్ళే టైం డిస్టర్బ్ చేస్తామని చెప్పేసి జాలకు కూడా మూలలు కొట్టేసి చుట్టూ టేప్ వేసినాం ఫ్రెండ్స్. దీన్ని అయితే లోడ్ చేద్దాం. ఇప్పుడు లోడ్ చేసేసి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే లోడ్ చేస్తున్నా ఆల్రెడీ. చూడండి, బాక్స్లోనే పైన పెట్టుకున్నాం చదువుకున్నాం ఫ్రెండ్స్, కాబట్టి నేను పైన పెడుతున్నాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే నేను ఈ లోపలికి వెళ్ళేసి చదువుతా. లోపల దొబ్బుతున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే బాక్స్లోనే అన్నీ పట్టాలి కదా, కాబట్టి లోపల దొబ్బుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం 3 బాక్సెస్ అయితే పెట్టినాం. అలాగే సూపర్ బాక్సెస్ కూడా పెట్టేసి ఫ్రేమ్లోనే సెట్ చేసినాం వీటి మీద. కాబట్టి ఇప్పుడు మనం ఆయనతో 3 బాక్సెస్ పెడుతున్నాం నేను. చూడండి, బాగుంది ఫ్రెండ్స్. బాగుంది. ఇది లాస్ట్ బాక్స్ ఫ్రెండ్స్, 6 బాక్స్లలో. స్టాండ్ అన్ని ఒకదాన్ని ఒకటి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ కంప్లీట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ట్రాలీ లోడ్ చేసేసినాం. ఇప్పుడు నల్గొండ వెళ్ళాలి మనం. ఇప్పుడు నల్గొండలో మన బీ బాక్సెస్ ఎక్కడ పామాయిల్ తోటలు ఉన్నాయో ఇక్కడ వెళ్ళి ఈ బాక్సెస్ కూడా బట్టి ఈరోజు మనం బీస్ అన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అన్ని బీస్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ట్రాలీ లోడ్ చేసుకుని వెళ్తున్నాం. ఈరోజు బాక్స్ అన్ని చెక్ చేయాలి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి బీస్ అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఇంకొక 100 కిలోమీటర్ల దగ్గర ఉన్నాం మన నల్లగొండ రీచ్ అవ్వడానికి. నల్లగొండ మన పామాయిల్ తోట ఉంది ఫ్రెండ్స్. ఈ బాక్సెస్ అనేది అక్కడే మనం షిఫ్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ట్రాలీలో తీసుకుని వెళ్తున్నాం. మా అన్న డ్రైవర్ రాజన్న అయ్యప్పన్న. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా ట్రాలీ అయితే వచ్చేస్తుంది లోపలికి. మన బాక్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయి బీస్ అనేవి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆల్రెడీ మన బాక్సెస్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకా బాక్స్ ఒకసారి చూడండి. ఇంకా బాక్స్ ఇప్పుడు 6 ఉన్నాయి. 6 బాక్సెస్ అయితే ఆల్రెడీ డోర్ తీసేస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి బీస్ అని చూపిస్తాను మీకు. నేను ఓపెన్ చేస్తున్నా. లోపల మన బీస్ అన్ని ఎలా ఉన్నాయో చూపిస్తా ఫ్రెండ్స్, ఒకసారి వీడియో చూడండి. ఒక బీస్ కూడా బయటకు రాలేదు ఫ్రెండ్స్, మొత్తం లోపలనే ఉన్నాయి.
చూసారు కదా ఎలా ఉన్నాయి కూడా మనం పెట్టిన తీరులే ఉన్నాయి, మళ్ళీ వేరే ఏం కాలేదు. ఒక్క బియ్యం వెళ్ళింది ఫ్రెండ్స్, అంత బయటికి మనం క్లోజ్ చేస్తే. మొన్న అయితే మొత్తం అన్ని బయటికి వేసినాయి ఫ్రెండ్స్. బాక్స్ కూడా తీరాలి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మొత్తం నీట్గా ఉంది కొంచెం. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను అన్ని ఒక్కడ సెట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండ్ సెట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాక్స్లో వెయిట్ ఉంటాయి కదా, కాబట్టి స్టాండ్ సెట్ చేస్తున్నా. వీటితోటి స్టాండ్ల పని అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటితోటి అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం మన బాక్సులు దింపాలి ఫ్రెండ్స్. అవి కూడా దింపేస్తాం ఇప్పుడు. ఫ్రెండ్స్ థర్డ్ బాక్స్ వచ్చేసింది బయటకు మన దగ్గరికి. సో చూడండి, ఆ బాక్స్ ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన నల్లగొండకి వచ్చిన వర్క్ అంతా మొత్తం అయిపోయింది. అయితే మన పాత బీస్ అని ఎలా ఉన్నాయండి, బీస్ అని చెకప్ చేసిన ఎలా ఉన్నాయని అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ చూసేసి పుల్ అండ్ ట్రాప్స్ బీస్ అని ఏ బాక్స్లో ఎక్కువ ఉన్నాయో ఆ బాక్స్లో పెట్టేసిన నేను. సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి మనం అన్ని బాక్స్ ఒక్కడ పెట్టుకున్నాం. ఎందుకంటే ఇక్కడ తెచ్చినాం ఆడ నుంచి అంటే అక్కడికి తిరగడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి మనకు బాగా అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ కొంతమైనా తగ్గించుకున్నాం అని చెప్పేసి బాక్సెస్ అన్ని ఒక్కటి తెచ్చుకున్నాం. మళ్ళీ మధ్యలో మనం మళ్ళీ ఎక్స్ట్రాక్టర్ ఇట్లా తేయడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎక్స్ట్రాక్టర్ దాని స్టాండ్ కూడా ఇప్పుడే తీసుకొచ్చినాం ట్రాలీలో. ఇప్పుడు అన్నీ మనం ఒక దగ్గర పెట్టుకున్నాం కాబట్టి కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైనా వచ్చి మనం హనీ తీసుకోవడానికి లేకపోతే వీస్ చెక్ చేయడానికైనా ఒక 2 days ట్రావెల్ చేసి ఉండడానికైనా ఉంటుందని చెప్పేసి అన్నీ ఒక్కడ పెట్టుకున్నాం. ఫ్రెండ్స్, అందరూ మన వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఎంఎస్ బీకీపీని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటే మేము మంచి మంచి వీడియోస్ ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూసాను, థ్యాంక్ యూ ఆల్. నేను మీ సాయి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.